హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ వీడియోలో అయితే మనం రెగ్యులర్గా కూడా ఇంటర్లింక్ యాప్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటాం కదండి. మనకి కొత్త ఆప్షన్ అయితే వచ్చిందనమాట. దాని గురించి అయితే మాట్లాడుకుందాం. అందుకోకుండా మైనింగ్ టైమ్స్ అయితే చాలామందికి తెలియట్లేదండి. వాటి గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కాబట్టి మీకు కొన్ని టిప్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో. అలా చేసినట్లయితే మీ మైనింగ్ అనేది మీరు మిస్ అవ్వకుండా చేసుకోగలుగుతారు. కాబట్టి ఇదైతే గమనించండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ తరపున ఒక రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మన ఛానల్కి చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా చాలా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. అందుకోకుండా ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఇంటర్లింక్కి సంబంధించి మనకి కొత్త ఆప్షన్ అనేది రావడం అయితే జరిగిందనమాట. ఇది అసలు ఏంటిది, దీని గురించి క్లియర్గా అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. కాబట్టి వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది అనమాట. స్కిప్ చేయకుండా చూడండి. ఇవి తెలుసుకోవాలండి మనం ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు వెళ్ళాలంటే ప్రతి విషయం కూడా మనం అయితే తెలుసుకోవాలి. కాబట్టి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇంకా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏదైతే మనకి ఇక్కడ నేను ఒక లోగో చూపిస్తున్నాను కదా, ఆ లోగోకి అర్థం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే పాలీ మార్కెట్ అని అయితే ఉంది కదా, మన పాలీ మార్కెట్కి సంబంధించి చూసుకుంటే ఇది ఇంటర్లింక్ ల్యాబ్స్తో కొలాబరేట్ అంటే పార్ట్నర్షిప్ అనేది ఇంటిగ్రేషన్ అయ్యి ఉందని అయితే మనకి ఇక్కడ చూపిస్తున్నటువంటి ఇమేజ్ అనమాట. అందుకోకుండా ఇక్కడ పాలీ మార్కెట్ అంటే ఏంటి అనేది మనం అయితే తెలుసుకోవాలి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొడక్షన్ మార్కెట్ అనే చెప్పుకోవాలి. అది ప్రొడక్షన్ అంటే తెలుసు కదండి, ఏం జరగబోతుంది, ట్రేడింగ్లో ఎలా ఉండబోతుంది ఏంటనేది, అసలు ఈ కాయిన్ వాల్యూ ఎలా ఉండబోతుంది అనేది, ఇవన్నీ కూడా ప్రొడక్షన్ అనేది చేస్తూ ఉంటారనమాట. దానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్యూచర్ ఈవెంట్స్ గురించి, ట్రెండ్స్ గురించి, అవుట్కమ్స్ గురించి ఇలాగా ప్రెడిక్షన్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట ఈ పాలీ మార్కెట్ అనే సంస్థ. ఇది ఇంటర్లింక్కి అంటే ఇక్కడ పార్ట్నర్షిప్ అనేది చేయడం వల్ల, పార్ట్నర్షిప్ అవడం వల్ల ఉపయోగాలు ఏంటనేది మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇంటర్లింక్ ప్రాజెక్టుకు పెద్ద గుర్తింపు అనేది వచ్చింది. పాలీ మార్కెట్ చిన్న పేరు కాదు, ఇది వెబ్3లో పెద్ద ప్లాట్ఫామ్ అనే చెప్పుకోవాలని అయితే చెప్తున్నారనమాట. ఇంటర్లింక్ డేటా లేదా ఈవెంట్స్కి పాలీ మార్కెట్లో కనిపించే అవకాశం అనేది ఉందని అయితే చెప్తున్నారు. అంటే ఇంటర్లింక్ ఎంత గ్రోత్ అనేది అవుతుంది అనేది మనకి ఇక్కడ వీళ్ళు చెప్తారనమాట. హ్యూమన్ నోట్స్, మైల్ స్టోన్స్ వంటివి ప్రొడక్షన్ మార్కెట్స్ అనేవి జరుగుతూ ఉంటాయని అయితే ఇక్కడ మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఇంటర్లింక్ ఎకోసిస్టమ్ను మరింత ప్రపంచానికి పరిచయం చేస్తుందని అయితే చెప్తున్నారనమాట. పాలీ మార్కెట్ యూజర్స్ భారీగా ఉన్నారు, విజిబిలిటీ కూడా చాలా పెరుగుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తానండి. ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్ ఉందని అనుకోండి. ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కమ్యూనిటీ ఉంటుంది కదా, కమ్యూనిటీ పోస్టుల్లో చాలా కామెంట్స్ అనేవి చాలామంది పెడుతూ ఉంటారు. వాళ్ళ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో సబ్స్క్రైబర్స్తో ఎంగేజ్ అవ్వడానికి యూట్యూబ్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక ఆప్షన్ అనమాట కమ్యూనిటీ అని చెప్పేసి. ఆ కమ్యూనిటీకి సంబంధించి పెద్ద ఛానల్ వాళ్ళు చిన్న ఛానల్ వాళ్ళ వీడియోని షేర్ చేశారనుకోండి, వాళ్ళు వీళ్ళతో కొలాబరేట్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ చిన్న ఛానల్ వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అనేవి వస్తాయన్నమాట. వీళ్ళ వ్యూవర్షిప్ అనేది ఒకేసారి చాలా గ్రో అవడం అయితే జరుగుతుంది. చాలా చేంజెస్ అయితే రెండో ఛానల్ ఏదైతే ఉంటుందో చిన్న ఛానల్ వాళ్ళకి చాలా బాగా ఉంటాయన్నమాట. మీకు సింపుల్గా అర్థం అవ్వడానికి నేను అలా చెప్పానండి. అలా అని చెప్పేసి ఇంటర్లింక్ చిన్నదా అంటే కాదు. 4 మిలియన్ కమ్యూనిటీ అంటే చిన్న విషయం కాదు, అది కూడా చాలా తక్కువ టైంలో. కాబట్టి ఇదైతే గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంటర్లింక్ లెజిట్ మరియు పెద్ద స్థాయిలో గుర్తింపు పొందుతున్నటువంటి అలా పొందుతుందని చెప్పేసి సూచిస్తుందని అయితే చెప్తున్నారు అనమాట. ఇక్కడ పాలీ మార్కెట్ పార్ట్నర్షిప్ తీసుకోవడమే చాలా పెద్ద గొప్ప విషయం అని చెప్తున్నారు. నెక్స్ట్ మైనింగ్ టైమింగ్స్ అనేవి ఒకసారి అయితే మనం చూద్దామండి. మైనింగ్ వచ్చేసి ప్రతిరోజు కూడా మనకి 6 టైమ్స్, ప్రతిరోజు 6 సార్లు మనం మైనింగ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అది మార్నింగ్ నుంచి నైట్ వరకు చూద్దాం. మార్నింగ్ 5:30 నుంచి 9:30 వరకు ఒక సెషన్ అనేది ఉంటుంది. ఆ 2 సార్లు మైనింగ్ చేసుకోవచ్చు. 9:30కి అయితే ఒక సెషన్ అనేది ఉంటుంది. 1:30కి ఒక సెషన్ ఉంటుంది. 5:30కి అంటే ఈవినింగ్ 5:30కి ఒక సెషన్ ఉంటుంది. 9:30కి ఒక సెషన్ అనేది ఉంటుంది. 1:30కి మళ్ళీ మనకి ఇక్కడ సెషన్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. AM అనమాట.
వీటన్నిటిలో మనం చూసుకుంటే ప్రాక్టికల్గా మాట్లాడుకున్నట్లయితే మీరు 6కే లెగుస్తారనుకుందాం మార్నింగ్. ఆ 6కి లెగిసేదేదో మీరు 5:20కి కనుక లెగిసినట్లయితే 5:30 మైనింగ్ను కూడా కంప్లీట్ చేసుకునేటటువంటి ట్రిక్ అనేది ఉందన్నమాట. కాబట్టి మీరు అలారం అయినా సరే పెట్టుకొని ఆ సెషన్ కూడా మేము మిస్ అవ్వకూడదు అనుకుంటే 5:20 కల్లా లెగిసి ఒకేసారి ఆ మైనింగ్ అనేది క్లెయిమ్ చేసుకొని మళ్ళీ మీరు 9:30 లోపల చాలా టైం ఉంటుంది కాబట్టి రెండవ క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. ఇంకందుకాకుండా 9:30కి మనం ఈ లోపల ఒకటి క్లెయిమ్ అనేది చేసుకుంటాము, 2 అయిపోతాయి. ఇంకా మూడోది 9:30 నుంచి 1:30 లోపల మధ్యాహ్నం అన్నం తినే లోపల మనం ఒకసారి బ్రేక్ అయితే ఉంటుంది కాబట్టి అందరికీ వర్క్ చేసుకునే వాళ్ళకి అప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1:30 నుంచి 5:30 లోపల అయితే ఒక క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు అండి. అంటే 3కి మనకు అలా బ్రేక్ అనేది ఉంటుంది, అప్పుడైతే చేసుకోవచ్చు. నెక్స్ట్ 5:30 నుంచి మళ్ళీ నైట్ చూసుకున్నట్లయితే 9:30 లోపల అంటే ఇప్పుడు కూడా క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. 9కైనా సరే మీరు చేసుకోవచ్చు. ఇంకా మనం లాస్ట్ క్లెయిమ్ వచ్చేసి 9:30 తర్వాత 1:30 లోపల చేసేసుకోవచ్చు. ఇలా సింపుల్గా మనం 6 సెషన్స్ కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం అనేది ఉందండి. కానీ చాలామందికి కుదరదు కాబట్టి మ్యాక్సిమం మీరు 2 టైమ్స్ అయినా సరే క్లెయిమ్ చేయడానికైతే ట్రై చేయండి. ఇంకా అంతేకాకుండా ఇంటర్లింక్ త్వరగా మనకి లిస్టింగ్ అవ్వాలంటే మనం చేయాల్సింది ఒకటైతే ఉంది, ఇది అందరి బాధ్యత అండి. మనం కమ్యూనిటీని ఫాస్ట్గా గ్రో చేయాలి. కాబట్టి కమ్యూనిటీ గ్రో అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఎక్కువ మందిని రెఫర్ చేయడానికి ట్రై చేయాలి. మీ ఊర్లో ఎవరైతే ఉంటారో, అది కూడా ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కాదండి నేను చెప్పేది, జస్ట్ ఫోన్ నాలెడ్జ్ ఉండి వాళ్ళు రెగ్యులర్గా మొబైల్ యూస్ చేసే వాళ్ళు ఉంటే, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ చేయండి. ఇలా ఇంట్రెస్ట్ లేకపోతే మీరు క్విట్ చేసేసేయచ్చు. కాబట్టి మీ ఊర్లో కావచ్చు, మీ ఫ్రెండ్షిప్స్ అంటే మీ కాలేజ్ మేట్స్ కానీ క్లాస్మేట్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళల్లో ఎవరికైనా సరే చెప్పొచ్చు. వాళ్ళకి చెప్పినా సరే కాలేజ్ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. దాని ద్వారా కూడా మీకు ఎక్కువ ఏవైతే బోనస్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ రావడానికి కూడా ఇక్కడ మనకి యూజ్ అవుతుందన్నమాట. కాబట్టి ఇవైనా సరే మీరు చేయొచ్చండి. ఇంక అంతేకాకుండా మీ ఫ్యామిలీ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇంటర్లింక్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉంటేనే వాళ్ళకు కూడా జాయిన్ చేయండి. ఎందుకంటే మీ వల్ల వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం ఇచ్చినట్టేనండి మీరు. కాబట్టి ఇదైతే గమనించండి. రెగ్యులర్గా క్లెయిమ్ చేయడానికి యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. పర్ డే కనీసం 2 టైమ్స్ అయినా యాక్టివ్గా ఉండడానికి అయితే మెయిన్గా ట్రై చేయడం అనేది చేయండి. అప్పుడే మనం అప్పటి వరకు చేసినటువంటి టోకెన్స్ ఏవైతే ఉంటాయో అవి బర్న్ అవ్వకుండా ఉంటాయి. ఇదే సింపుల్ ట్రిక్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతూ రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటూ ఉండండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే టైమింగ్స్ చాలామందికి తెలియట్లేదు, అందుకే ఈ వీడియోలో చెప్పాను అనమాట. ఇంకా అంతేకాకుండా మైనింగ్ మనం ఎలా చేస్తే సింపుల్గా మన అన్ని సెషన్స్ కూడా కంప్లీట్ చేస్తాం అనేది కూడా చెప్పాను. కాబట్టి ఇవన్నీ వాళ్ళకు కూడా అర్థమవుతాయండి. మనం 6కి 6 చేయకపోయినా సరే అట్లీస్ట్ బాగా కుదిరిన వాళ్ళకి ఒక 2 టైమ్స్ అయినా చేయడానికి ట్రై చేయండి. ఆ 2 టైమ్స్ కూడా మీరు 8 గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా చెప్తాను చూడండి. మీరు మార్నింగ్ 9:30 లోపల అంటే ఇప్పుడు 9:20కి మీరు ఫోన్ యూజ్ చేస్తున్నారా అనుకుందాం. 9:20కి ఒక క్లెయిమ్ అనేది అయిపోతుంది. 9:30కి మళ్ళీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. 10 మినిట్స్లో ఇంకో క్లెయిమ్ కూడా చేసేయచ్చు. 2 క్లెయిమ్స్ మీరు జస్ట్ 10 మినిట్స్లో చేసేయచ్చు. చాలా సింపుల్గా అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.